వానెమ్మని చూడలేదురా, లక్కీ కదరా నీకు. సైకిల్ A few minutes later. బాబా ఏం బాబా లుక్ ఎట్లా వచ్చింది? అందుకే అబ్బా అంటాడు ఊరినంటనా. ఇది మామూలు అమ్మేటివి కాదు, వద్ద నువ్వు పెట్టుకోకూడదు. ఇది ఇవి సైక్లిస్ట్ కి, వద్ద నువ్వు పెట్టుకోకూడదు. ఇవి సైక్లిస్ట్ కి. సైక్లిస్ట్ అంటే తెలుసా? రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చినావు. నీలాంటి రేపిస్ట్ కి సైక్లిస్ట్ అంటే తెలియదు. నీలాంటి రేపిస్ట్ కి సైక్లిస్ట్ అంటే తెలియదు. నాకేం తెలుసు. సైక్లిస్ట్ అంటే సైకిల్ దొక్కేవాడు. ఏ శ్రీమంతుడి సినిమాలో సైకిల్ కి వస్తాయి ఇవి. ఏమే జింబాంబే అని, జింబాంబే మంచి క్వాలిటీ. సూర్యుడిని చూడు, గంట సేపైనా చూడొచ్చు ఇది పెట్టుకుని. కళ్ళు మూసుకుని ఏమంటే సూర్యుడిని చూడు, గంట సేపైనా చూడొచ్చు ఇది పెట్టుకుని. కళ్ళు మూసుకుని ఏమంటే మళ్ళీ ఎట్లా చూస్తావు సూర్యుడు గంట సేపు చూస్తావు మళ్ళా విడిచిపెట్టి. కానీ వాడైనా నాకు కొనుక్కోండి సైకిల్, నేను దొక్కది. సైకిల్ శ్రీమంతుడి సినిమాలో సైకిల్ సేమ్ మహేష్ బాబు తొక్కుతాడు. మహేష్ బాబు దొక్కినది అది. ఇంకా దానికంటే మంచి మోడల్ వచ్చింది ఇంకోటి. మళ్ళీ కొనకూడదు మళ్ళా. ఎవరు వాడు? ఇంకా అది 36,000 అయితే 6,000 తీసుకోను అంటాను. నేను ఏడ దొక్కుతా? నాకు ఇప్పుడే కాలుకి అంత తీగి బాలేగా అంత ఉన్నా కాదు. సైకిల్ సైకిల్ తొక్కుతా ఎట్లా సైకిల్. మహేష్ బాబు అట్లా ప్రింట్ ఎట్లేనండి దిబ్బిన అట్లే. ప్రింటా? ఏది ప్రింట్? ఏది ప్రింట్ అంటే ఇద్దరు ఒకటిలాగా ఉంటాము. ప్రింటా? ఫ్రంట్ అంటే మహేష్ బాబు ఫ్రంట్ ఏంది అని ఆలోచిస్తాను. ప్రింట్ ఒకసారి పెట్టుకో, నీ సైకిల్ సెట్ అయితే లేదు చెప్పేస్తా. అట్లే ఎవరైనా కానీ పడిపోవచ్చిందే. మహేష్ బాబుకి సేమ్ పోలికలేదు నీకు అసలు తెలుసా? ఇంకా సైకిల్ కూడా తక్కువైంది. బాగుండు. మళ్ళీ చీటేనా? ఏంది చీటీ? డబ్బులు లేవు ఇప్పుడు. ఆ చీటీలు కట్టేకే ఓ అమ్మ డబ్బులన్నీ అయిపోతున్నాయి. నువ్వు అద్దాలు తీనాయనా వెళ్ళిపోయింది. అందుకే అమ్మ భయపడి తీ. అందుకే అమ్మ భయపడి తీ. నచ్చదు. మనము భారీకి కనబడితే వాళ్ళు సౌకర్యం లెక్క స్టైల్కి కనబడితే ఓర్చుకోలేరు. తీ చెప్తా. సైకిల్ భలే ఉంది, రెడ్ కలర్. డబ్బులు ఇస్తా. ఏ డబ్బులు ఇస్తావు? సైకిల్ కొందాం ఏమని కూడా శ్రీమంతుని అమ్మాయి తొక్కితే గేర్ మొత్తం అల్లరి అయిపోలట్లే. ఆల్రెడీ అల్లరైనావు, చిల్లరైనావు, పాపరైనావు, అన్నీ అయినావులే. మళ్ళీ కొత్తగా ఇది యాడిది లెక్క చెప్పొద్దు నువ్వు. ఏమి నా ప్యాంట్లోటివేనా? చెప్పొద్దంటాను. ఏమి నా ప్యాంట్లోటివేనా? చెప్పొద్దంటాను. మళ్ళా ఊరుకుంటా. యాడివి? 2 రోజుల నుంచి కష్టపడిన తెలుసు. ఎంత? అన్ని ఆడాడో ఇప్పిన ప్యాంట్లలో షర్ట్లలో ఆడాడో గూట్లో పెట్టించాడు. సర్దుకున్న వాడు 500 ఆడ 500. ఎన్ని రోజుల నుంచో కష్టపడిన అన్నది, ఎన్ని రోజుల నుంచో కొట్టేసిన అని చెప్పు. నాకు తెలుసులే కానీ ఏం తెలుసు? నా దగ్గరే కథలు చెప్తాను. నువ్వు ఆ జోలో 500 ఆ జోలో 500 తీస్తానప్పుడు అర్థమైంది. ఎంత ఉంది నీకు? ఏం చేయరాదు, నేను ఇస్తలే. 2 3 4 5 1500 ఉంది. లోపడా ఏమన్నా 3,000 పెట్టుకొని 500 అంటున్నావా? 5 ఇదెంత? 2,000. 1000 నీకు రాదు. నేను ఏం రాదు నాకు. అన్నీ కానాగలు చేతురువా ఏంది నువ్వా? అన్నీ కానాగలు చేతురువా ఏంది నువ్వా? నాకేం లెక్కలు మోసమా? 1 లెక్కలు వచ్చు. లెక్కలు ఏమన్నా ఫస్ట్ తెలుసా? దొంగలు రావు. నువ్వు లెక్కలు దొంగలు రావు ఉన్నట్టున్నావా? సర్లే 3,000 ఎందుకు ఇస్తాను? సైకిల్ కొనుక్కుందామా? సైకిల్ శ్రీమంతుడా శ్రీమంతుడా వరి పోరా వచ్చేరా అనంతపురానికే.
శివగా ఓరా శ్రీమంతుడా కాదు నీకు అప్పుడు నీ వేరేది పెట్టాలా ఏ లోపల మళ్ళా తీసుకో ఆడవై వంకోరా ఏ ఏంది ఏం మళ్ళా మంచి పాట పాడ వాడే 30,000 తగ్గించి 6,000 ఇస్తాంటే నువ్వు మళ్ళీ 3,000 ఇస్తే 3,000 వేసుకుంటాడు 300 నీకు నువ్వు కట్టేసి నీకు అర్థం కానీ జీతం ఉంది మళ్ళీ ఏంది నీ కాడ పని చేసుకుంటా ఉంటా 300 నువ్వే పనులు బలి చేస్తాను పనులు నువ్వు చేసేదానికి మళ్ళీ జీతం కూడా నువ్వు చెప్పు నీ ఏం పని చేయాలో చెప్తా సైకిల్ కొనిచ్చిన తర్వాత నీ మళ్ళా మోడల్ నచ్చలేదు లేటెస్ట్ మోడల్ ఇట్లుండే నాకు కష్టం తొక్కేకి అని చెప్తే మోడల్ ఏమి మోడల్ కే మోడల్ శివ మోడల్ ఏమి మోడల్ కే మోడల్ శివ నీకు ఇప్పుడు అయినా సైకిల్ తో చెప్పలేరా కుళ్ళుకోవాలి అట్లే సైకిల్ తొక్కంటే కాదు ఇప్పుడు సైకిల్ అవసరమా ఓ ఏంద్రా ఏమనుకుంటువా ఎట్లా పోవాలి ఇట్లా ఇంట్లో పోయి కూర్చోబో సైకిల్ తీసుకొని వస్తా సైకిల్ తీసుకొచ్చినాక పిలుస్తా నువ్వే రా పోదాం రా ఎవరు నువ్వా నేను డబల్స్ దొక్కలేను సైకిల్లో నేను నడుచుకుంటా ఎవరు నేను దొక్కుతారా ఎందుకు చిల్లర చేస్తావు ఏం చిల్లరా అది స్పోర్ట్స్ టైప్ ఉండదురా తిక్కోడా సింగలే పోయేది డబల్ ట్రిపుల్ అవన్నీ ఎక్కేకుండదు శ్రీమంతుడు మహేష్ బాబు కూడా తిరిగినాడు దాంట్లో చూసినావు కదా ఇద్దరిని వేసుకొని తిరిగినాడా నా మీద కూర్చో ఇంట్లో పో నేను తీసుకో అద్దలే నీకు సైకిల్ వచ్చినాక ఇస్తాయి అమ్మా ఇంట్లోకి పోరా నేను తెస్తాను కదా చూడాలి నన్ను సైకిల్ వద్దులే పడ్డు చూడాలి నన్ను సైకిల్ వద్దులే పడ్డు ఫుల్ తీసుకుంటా మళ్ళీ ఇంట్లోకి పో శ్రీమంతుడు నువ్వు నేను ఆడ నుంచి వచ్చేటప్పుడే విజిల్ వేసుకుంటూ వస్తా బయట పరిగెత్తురా సైకిల్ లుక్ ఎట్లుంటుందో ఆడ నుంచి చూడు మహేష్ బాబు నేనే మహేష్ బాబు నేనే బెస్ట్ మహేష్ బాబు నేనే నువ్వు మహేష్ బాబు కానిపో అన్ని సైకిల్ వేసుకొని సరేలే అవి కాలు బాలే పోరా నువ్వు నేను నీకేం తెస్తా కదా నువ్వు ఆడికి వస్తాను నాది నాతో వస్తుంది నన్ను పిలుచుకో నోరా పోరా పోమ్మా A few minutes later. ఏమే వాడిని అమ్ముతాండి ఏ లోపరమ్మడా ఇప్పుడు శ్రీమంతుడు అని చెప్పి పాపడుతుంది తీసుకొస్తావు నువ్వు కుదిరి సైకిల్ లోపరమ్మడా ఇప్పుడు శ్రీమంతుడు అని చెప్పి పాపడుతుంది తీసుకొస్తావు నువ్వు కుదిరి సైకిల్ ఏ లోపడా రెండో పిల్లలు ఏమైనా పోయినా మళ్ళా లోపల నరికేది వస్తానికి ఆనందంలో ఎవడు రైడు వచ్చినా కోళ్ళన్నీ ఆడికి వెళ్ళండి వాడే పిచ్చుకు మొత్తుకున్నాడు లే ఏంద్రా కుదిరి సైకిల్ తెచ్చినాడు 600 ఇస్తా అన్నారు దద్దాలు పెట్టుకో దద్దాలా బొమ్మలవే ఏ చిల్లర మామడా ఇది కూడా ఏది పెవికేసి 3 చెట్లు ఫెవికిక్ ఎందుకు వేసిన చిల్లర మామడా ఇది కూడా ఏది పెవికేసి 3 చెట్లు ఫెవికిక్ ఎందుకు వేసిన సైకిల్ దమ్మి నా కొడుకునేమన్నా చెప్పేది ఏమవుతుందో కదా సైకిలిస్ట్ అన్నాక కింద పడతా అంటాడు అద్దాలు ఇరిగిపోయినాయి దానికి ఫేకియాలు వేసినారు ఫేక్ ఇది గుజిరి వ్యాపారమోడా మన గుజిరి సెకండ్ లుక్ చూడలేదా ఎందుకు చూడలేదు నువ్వు ఏం చూడు గుడ్డలు మాత్రం నువ్వు వెల్డింగ్ చేసేవాళ్ళు మళ్ళా నేను వస్తా ఇప్పుడు చూడు శ్రీమంతుడు పెద్ద బిల్డప్ ఒక్క రౌండ్ వేస్తారా బిల్డప్ ఒక్క రౌండ్ వేస్తారా ఏం నవ్వులో ఏమన్నా కాదగలా పాపరోడా నీ సైకిల్ శ్రీమంతుడు అని చెప్పి శ్రీమంతుడు మహేష్ బాబుది శ్రీమంతుడు వేరు పాపరోడు వేరు పాపరోడు సైకిల్ ఇది నువ్వు పాపరోడు సైకిల్ నువ్వు పాపరోడు అయితే చేస్తాను ఎంత పని చేస్తావు నువ్వు నీ శ్రీమంతుడు సైకిల్ లేదా ఏ బజార్ మంగమాడా అవన్నీ ఎగ్జైట్మెంట్ లో నవ్వుతారు పోయి ఎవరని చూస్తా పక్కన కూడా ఫోన్ ఉంచారు గేర్ నల్లాడిస్తాడు ఈ సైకిల్ తో గేర్ నల్లాడిస్తావా వాళ్ళు నల్లాడిస్తారు ఒక్క నిమిషం
నువ్వు మళ్ళీ ఇవ్వు నాకు ఎటు సైకిల్ ఇది ఒక్కసారి ఏది ఇస్తాను నువ్వు పోయి చొక్కు నువ్వే తొక్కొని చాపా బజార్ మమ్మడ చిల్లరోడా ఏది ఇస్తాను నువ్వు పోయి చొక్కు నువ్వే తొక్కొని చాపా బజార్ మమ్మడ చిల్లరోడా రౌండ్ వేస్తారా 6,000 అని చెప్పి నువ్వు 3,000 కొట్టేస్తున్నావు 3,000 ఏం చేసినావు 3,000 యాడ్ నుంచి వస్తుంది 3,000 ఎందుకు ఉంటుంది ఇంకా టైర్ లేపించింది లేదా సెకండ్ హ్యాండ్ టైర్ లేపించిన టైర్లు కూడా లేకపోతే నీకు చొప్పి ఇరుగుతుంది లోపడా ఏమే టైర్ కూడా లేకుండా టైర్ వేపించావు నువ్వు ఇంకా మళ్ళీ టైర్ ఏమి వద్దు తొక్కుంటే ఎట్లా వస్తా మళ్ళా నువ్వు చిన్న పని ఉంది చూడు ఆ మడ్గాడు ఈ స్టెమ్స్ దీనికి ఇది రబ్బర్లు హ్యాండిల్ చైన్ సరిగ్గా లేదు వెనకాల కూర్చునేకి అది వేడికి చినిగిపోయిందిలే ఏ లోపల అవి పాత బట్టలు అడు సామాన్లు కాడు ఉన్నాయి ఆ బట్టలు చెక్కుని పెట్టుకో అంతే అయిపోయా కూర్చునేకి ఇట్లా సైకిల్ దూరం నుంచి చిల్లర కూతురు పోయిద్దు చిల్లర కూతురు నా దగ్గర చెప్తావు చిల్లర కూతురు సరే సరే కాలనీ అంతా చూస్తున్నారు మన సైకిల్ కొత్తది వచ్చిందని దేనికి వస్తుంది గుదిరి వచ్చామని సార్ నీకేంతా బజార్ మగమాడా చిల్లర మగమాడా హాలిడేస్ అని పిల్లోళ్ళు సైకిల్ అడుగుతారు ఈద్దు అసలు ఏంది నుంచి వస్తారు లుక్కు చూ జాగ్రత్త చూసుకో సైకిల్ చూసుకోవాలా నావే వానెమ్మని చూడలేదురా లక్కీ కదరా నీకు సైకిల్ నువ్వు ఈ సైకిల్ శ్రీమంతుడు గుడి సైకిల్ మళ్ళా ఇది సీటు పెంచుకునేకి తగ్గించుకునేకి ఇచ్చినారు కింద స్ప్రింగ్లు కూడా ఉన్నాయి చూడు ఇట్లా ఇట్లా నువ్వు గట్టుకుల్లో పోయినా 2 స్ప్రింగ్లు ఇచ్చినారు అది కూర్చుంటే పోయే అట్లుంది అది ఇరిగిపోయే అట్లుంది 3,000కి నీకు స్ప్రింగులు బొంగులో పెట్టుకో 3,000 తిరిగి ఎవడు పెడతాడు 3,000 తిరిగి 300 ఇచ్చే తక్కువే దీనికి ప్లేట్ అతికించుకునే కూడా వెనకలు ఇచ్చిన నంబర్ ఏదన్నా రిజిస్ట్రేషన్ చేయించుకో మంచి నంబరు ఫ్యాన్సీ నంబరు ఎవడేసుకుంటాడు నీకే ఎవడన్నా ఇష్టం రా ఇది మాత్రం మర్చిపోద్ది మరసారి డబ్బులు ఇస్తావా ఊరినే బాగుండదు మళ్ళా చిల్లర చేయమంటే ఇట్లా కూర్చొని చేస్తా మొత్తం అంతా కాళ్ళు ఎంత డబ్బులు ఫోక్స్ కడ్డీలు ఉన్నాయి కదరా దీనికి ఇంచేస్తుందని చూడు మళ్ళీ ఫోక్స్ కడ్డీలు ఉన్నాయి కదరా దీనికి ఇంచేస్తుందని చూడు మళ్ళీ ఎవరి దగ్గర ఇచ్చేసా పనికి ఎవరు దాన్ని వేసుకోవచ్చు వాళ్ళకి ఇచ్చేపో వానమ్మ ఫెడల్ ఇది ఇచ్చినారు కదరా ఏ లోపడంగా ఫెడల్ ఆడడానికి నీకు గుడ్లలో ఉంటాయి ఎంత స్మూత్ ఉందో స్మూత్ ఫ్యాన్ తిరిగినట్లు చైన్కి ఆయిల్ కూడా కొట్టి పెట్టినారు నీకు ఆ ఖర్చు కూడా లేదు ఇంకా నీకు ఉండే ఖర్చు అంతా ఒకటి 2 మడ్గాడ్లు పెయింటింగ్ దానికి వచ్చేసి రబ్బర్లు బ్రేకులు దానికి బీగాలు మెయిన్ ఇప్పుడే వేసుకోదు ఒకటి ఎందుకంటే తవ్వేది మనం చెప్పలేము నువ్వే పోతావు అమ్మేసుకుంటావులే నువ్వే పోతావు అమ్మేసుకుంటావులే నా 3,000 తీసుకున్నావు అంటే ఇంకా సైకిల్ అమ్ముకొని తినవా నాకు అవసరమే లేదురా 3,000 కాదు ఇది నీ చిరకాలం గుర్తుగా ఉండిపోలేదు చిరకాలం అయితే ఏమవుతా నాకే నా మరసారి డబ్బులు లెక్కిచ్చాయి మరసారిగా ఏం లెక్కిచ్చాయి ఏం లెక్క టైర్లు కూడా వేయించింది ఆయిల్ కొట్టించింది నేను వేపిమంటారు ఏమన్నా ఏ లోపల నేను వేపిమన్నా సైకిల్ కావాలన్నా వాటి నేను సైకిల్ శ్రీమంతుడు సైకిల్ ఏమంటే నువ్వు గుజురు సైకిల్ చేస్తావు నువ్వు ఏ బజారాడా ఎరుపు నాకు వస్తే ఇంక మంచి కూతురు నీకు ఇది వెనక్కి కూడా పోదు నీకు కూడా తెలిసి బ్రేక్ వేసేది కూడా ఎట్లా కొట్టివి ఆ ముందు కూడా చచ్చేకేమో ఈ పెడాలు ఇట్లే అవుతుంది నువ్వు దీన్ని ఇట్లా అదిం పెట్టుకున్నావు అంటే బ్రేక్ పడుతుంది అదేం పడతాను నేను పడతాను తెలుసు నాకే నేను పడతాను తెలుసు నాకే అసలు సైకిల్ నాకు వద్దు శ్రీమంతుడు సైకిల్ కావాలా నాకు ఏడైనా కానీ శ్రీమంతుడు ఏ పెళ్లికి వేసి డిపోలో పడిన తెచ్చి నా వేసి 5 రూపాయలకి కింద పడి ఇరిగిపోయింది 3 ముక్కలు అయింది అతికిచ్చినాము 5 రూపాయలతో పోతుంది పొద్దా వేరే వాళ్ళు అడిగినారు ఇచ్చేస్తా సైకిల్ ఎవడాడుతాడా ఎవడాడు ఇచ్చేస్తా ఫ్రీగా ఎవడని తీసుకుంటాడు ఫ్రీగా డబ్బులు
ఎందుకు ఇస్తావా? వానికి 1000 రూపాయలు ఇస్తామని. అంతా చిల్లర ఏం చేయాలా? ఈ డబ్బులు ఏమే సైకిల్ వేరే వాళ్ళు కొనుక్కుంటారు, పోయి చూపించొస్తా. నువ్వు మరసలు నీకే దీనికి ఉన్న డిమాండ్ నీకు తెలియదు. లెక్క దీనికి డిమాండ్. ఇప్పుడు నేను పోయి షోరూమ్ కాడికి పోయిందని ఖర్చు ఎంత అవుతుంది? ఇదొక పెద్ద షోరూమ్ కాడు ఇదొక పెద్ద షోరూమ్ కాడు వచ్చి వీడికి తొక్కుంటూ వచ్చేది నాకెంత ఖర్చు ఏంటి? చెమటలు చూడు ఒకసారి. సైకిల్ తొక్కితే చెమటలు రాక ఈ లేన సంబంధం వస్తాయి ఏమన్నా? ఏ లోపడా సూర్యుని డైరెక్ట్ చూడొచ్చు. నీ చూడొచ్చు, నీ ముక్కు చూడొచ్చుకోవచ్చు. చూసిపోయి చూడు సార్ సూర్యుని. నువ్వు చూసుకో బాగుంటది కానీ చూడండి. నువ్వు డమ్మి మాట చెప్పొద్దు నాకే నంబర్ సెలెక్ట్ చూడు ఒక్కసారి. నువ్వు డమ్మి మాట చెప్పొద్దు నాకే నంబర్ సెలెక్ట్ చూడు ఒక్కసారి. చూడు కంప చెట్లు చూడు, దీంట్లో రకంగా దాంట్లో రకం కనబడతాయి. ఏ ముఠాలు మా కూడా ఎట్లయినా ఒకటే కనబడదు నీకే. చూడు ఒక్కసారి పోయి చూసుకోపో. నువ్వు అద్దాలు ఎరగొట్టి ప్రోగ్రామ్ పెట్టినావు అనుకో, ఇది సైకిల్ కి ఇది అమ్ముతానమనే సైకిల్ కొంటున్నారు లేదా? ఇది లేదంటే ఇప్పుడు కొంటది. ముఠాలు మా కూడా అయితే కొంటాడు కానీ నేను వండుగానే ఈ శ్రీమంతుడు సైకిల్ అయినావో ఈ నాన్న. ఎవరు శ్రీమంతుడు? ఏది నువ్వు? ఏంది నువ్వు? మహేష్ బాబు నువ్వు. మళ్ళా చేతి నా వద్దు వస్తావు. అంగోటి దీంట్లో ఇంకోటి కూడా చెప్తాడు నీకు. ఈయన ఒక్కసారి ఈ ఫీచర్ చూసినావంటే నువ్వు నిజంగా షాక్ ఎత్తి నాకుకో తీ. ఇట్లా దొక్కచ్చు నీకు షార్ట్ లెంత్ కావాలంటే. ఎవరు నీకు షార్ట్ లెంత్ కావాలంటే ఇట్లా, లేదు హ్యాండిల్ స్పోర్ట్స్ మోడల్ కావాలన్నాడు ఇట్లా. ఏ బజార్ మొమ్మడ గుదిరి వాడు ఉన్నట్టు నీకే అసలు ఎట్లా తిప్పుకొనైనా పోవచ్చు. చూడు షార్ట్ హ్యాండిల్ ఇది. అలాగే నాకు వస్తాను బూతులు వస్తాయి. ఏది మస్తుంది? ఇప్పుడు లెక్కే ఏంది నాకు లెక్కే? ఏమే నీకు ఏందే కానీ వస్తువులు కొనే ముందు ఆలోచించి కానగరాలు చేయొద్దు. తీతాడ వేరే వాళ్ళు కాసుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే బంగపోతున్నారు. సైకిల్ మాకమ్మ మాకమ్మని చెప్పు ఇచ్చొస్తా. ఏమి నువ్వు చెప్పు లెక్కి నువ్వు అన్యా ఏం లెక్క? మరసరి ఇస్తావి నువ్వు. ఇంకా 3000 కట్టు. ఏడు కట్టాలి నీ 6000 మాట్లాడిపోయింది. 3000 ఎవడు మాట్లాడుకున్నాడా? మన ఇద్దరమే. నేనేం ఈ సైకిల్ రాదండి, శ్రీమంతుడు సైకిల్ ఉండదు. శ్రీమంతుడు నీకు 3000 చెప్తారా? మళ్ళీ ఇంకే నువ్వు చెప్పినావు. నేను దండి చెప్తా. నాకు చాలా పనులు ఉన్నాయి. దీంట్లో బయటికి సినిమా పోతాను. గట్టిగా ఆడిపిస్తారా? తొక్కు మర్యాదగా తొక్కు, అద్దాలు పెట్టుకో. నీ డబ్బులు ఇప్పిస్తా. డబ్బులు లేవు వాళ్ళకి, అమ్ముతేనే డబ్బులు వస్తాయి. ఏ పాపరోడా ఎవడు తీసుకుంటాడు 3000కి? నేను అమ్మిస్తా. అద్దాలు పెట్టుకొని తొక్కు. ఉండాయి చూడు, అవి వేరుది. అవి ఉండాయి చూడు. అవి కాదులే, పేపర్ అది పెట్టుకో. ఈ డబ్బులు కావాలంటే తొక్కు పదాము అమ్మిస్తా. ఎవడు తీసుకుంటాడు? నేను అమ్మిస్తా, తీసుకో. చిల్లర అయిపోతామా? చిల్లర అయిపోతామా? ఎక్కువ నేను అమ్మిస్తా కదా. తీ థియేటర్కి పోలం కొట్టిది గుత్తి మెడతా కొడతా. నీకేమే సైకిల్ ఎవడు కొడతా? తొక్కుతాడు. 50 కిలోమీటర్లు ఎంత తొక్కుంటూ వచ్చిండేది. కూర్చో, గుత్తి పోలంట. నీటి స్మూత్ది మళ్ళా అది పోయేని ఉండవు కాలు అందులోదే. ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అప్పా ఏంది పోలేదు ముందుకి? పోనీ. ఏంది పోలేదు ముందుకి? పోనీ అప్పా. అందరి ముందు పరుగు పోయిందిగా. సైకిల్ చెడగొట్టినావు, డబ్బులు. నా సైకిల్ ఎట్లుండేది ముందు అట్లా తీసుకొని వస్తేనే డబ్బులు ఇస్తా. నాకు సైకిల్ ఎట్లుండేది అట్లా కావాలా. పడేసినావు, కాలు ఈ కాలు కూడా దెబ్బ తగిలే, హ్యాండిల్ పోయింది. ఆడ చూడది పక్షపాతం వచ్చింది. చేపించుకో. మంచి ఏమైనా వస్తుందా పక్షపాతం? కస్టమర్కి ఎట్లా చూపిస్తాను. సైకిల్ దొక్కే రాదు. నీ శ్రీమంతుడా? శ్రీమంతుడా ఎట్లుంది అసలు ముందుకే పోయినా కదన్నా. ఇది ఆ సైకిల్ ఎట్లుండేది రిపేర్ చేయించి అట్లా తేయాలి. నాకేమో పెయింట్ ఏంది అద్దాలు కూడా పలుకొడుతుంది. నాకు సంబంధం లెక్కదే. నాకు అద్దాలు ఎట్లుండే అట్లా అద్దాలు. దీనికి పెయింటింగ్, బ్రేకులు పోయినాయి. దానికి ఏం కావాలా? ఎంత స్పీడ్ లో పడిండేది మనము. ఎంత స్పీడ్ లో పడినాము? ఏమి
80 మీద స్పీడ్ లో పడిండేది. ఓ అమ్మ నైనా బతుకో. ఇద్దా చూడు ఎట్లా రాకపోయిందో. ఏ లోపడా మర్యాదగా తిరిగి ఊర్లో ఒక తొక్కు తొక్కిన అంతే పడింది, ముందుకేనవు కదలే తొక్కు తొక్కిన అంతే పడింది, ముందుకేనవు కదలే తొక్కు తొక్కుదునా. ఏంటి తొక్కుతావు కొడతావు బ్రాండెడ్ జుంబా బేబీ. జుంబా బేబీ ఏ లోపల ఆడ దిప్పులు పడింది తెచ్చి నాకు సైకిల్ అద్దాలు తీసుకొని వస్తా. నాకొద్దు, డబ్బులే కావాలి, నా లెక్క నాకు ఇచ్చేసాను. సైకిల్ కావాలా నాకొద్దునా. పడేస్తావు నువ్వు, కింద పడేస్తావు నువ్వు. కంపెనీ అయితే అయితేనేమి కింద పడేస్తావు నువ్వు. పగ పట్టుకొని మరి పగ పెట్టుకొని పడేసినావు నువ్వు. అని చెప్పి కాలు బాగాలేను కూడా కింద పడేసి నువ్వు బిల్డప్ చేతికి చూడు ఎంత స్పీడ్ తో రాక్కొని పడితే రాయి కొట్టుకుంది నాకు. సైకిల్ నీ దగ్గర అబద్ధాలు చెప్పాలంటే నీ తర్వాతనేమో యాడ్ నుంచి వచ్చాయి బుద్ధులు. సూర్యుడిని చూసేకైతుందో కాదో మరోసారి ఇంక లెక్కినా సూర్యుడు కలర్ మారిపోయినాడు. పట్టు ఈయన లెక్క కింద పడేసినావు, సైకిల్ జడగొట్టినావు, అద్దాలు జడగొట్టినావు, నన్ను కింద పడేసినావు. అసలు నీకు చెప్పాలంటే రోడ్ యాక్సిడెంట్ చేసిన దానికి ఫోన్ చేసి పిలిపిల్లి ఇప్పుడు యాక్సిడెంట్ చేసిందని నువ్వు సైకిల్ కింద పడేసి నన్ను హత్యా ప్రయత్నం చేసినావు నువ్వు. చాకచక్యంగా నేను తప్పించుకొని పక్కకి ఎగిరినా కాబట్టి ఫోన్ చేసి అప్లై చేసి లెటర్ రాసి పంపిల్ల. ఏంది లెటర్ పంపి ఫస్ట్ ఏంది ఎవరు పంపించాలా? ఢిల్లీకి పంపిస్తా లెటర్. ఆడికని పంపించుకో. ఇట్లా వద్దా ఊరికి తీ. నాకు సైకిల్ చెడిపోయింది. నువ్వు 300 3,000 అది పడి నీకు కూడా మైండ్ పోయింది. 3,000 డబ్బులు ఇలే పడి నీకు అట్లా తలకాయ ఇట్లా ఏంటి అద్దా నువ్వు మూతి పెట్టద్దు నువ్వు. ఈ అన్న సైకిల్ తీసుకున్నాడు ఫస్ట్. సైకిల్ తెచ్చాడు. సైకిల్ మంది కాదు అనీఫ్ గాంధీ పాపం. మళ్ళీ వాంది ఏంటికి ఎత్తుకొని వచ్చే నాకు అమ్ముతాను. వాంది ఏంటికి ఎత్తుకొని వచ్చే నాకు అమ్ముతాను. గుజరీకేస్తంటే నేను ఎవరైనా బకరాకి అమ్ముతాను తెచ్చిన అంటే బకరాగా అది గుజరీకి కూడా పోదు. ఏంది ఇలా లెక్కి నీ లెక్కిస్తాను. ఈ అద్దాలు పెట్టుకొని సైకిల్ ఆడ నుంచి తొక్కుంటారు నీట్గా. పడిపోతాయి. ఏం పడిపో తొక్కుంటారా లేదా డబ్బులేను తొక్కుంటారా ఆడ నుంచి తొక్కుంటారా. నేను ఈ నుంచి చూస్తా తొక్కుంటారా. తొక్కుంటూ వచ్చి అదో అన్న నీ సైకిల్ నువ్వు తీసుకో, నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇవ్వండి అను. అట్లా బా ముందరి బా ఆడ నుంచి తొక్కుంటారా. దొబ్బుకుంటా కాదు తొక్కుంటా. నువ్వేనా అమ్మాయి అనుకుంటే లేడీ బర్డ్ దొబ్బుకుంటా ట్యూషన్ నుంచి. అట్లా రాదు వెనక్కి, అది ముందుకే దొబ్బు తొక్కు. సైకిల్ చాలా బాగుందన్నా అను నాకు. అవునే సాటిస్ఫై అవుతా. బా చాలా బాగుందన్నా. నచ్చిందా నీకు? నువ్వే పెట్టుకోండి అయితే. నచ్చిందన్నావు కదా నువ్వు. నచ్చిందన్నా నువ్వు. నచ్చిన వాడు పెట్టుకో. నువ్వు చెప్పమన్నావు కదా నువ్వు. నేను 1,00,000 చెప్పమని చెప్తా. నువ్వు ఎట్లా చెప్తావు? నీకు నచ్చితే సైకిలే బాగా ఏమైతే ఇప్పుడు ఈ లెక్కదా చెప్తాడు. వస్తువుల మీద చూపిస్తు. మళ్ళీ ఎవరి మీద చూపిల్ల చూసా. మళ్ళా కోపంలో వస్తువుని ఏం చేయను నేను. మోసంగా నిజాయితీ సైకిల్ తీసి ఆడ పెట్టు.